హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీరత్న క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు పెట్టిందనమాట. యాక్చువల్గా ఆ పోస్టులు ఏంటంటే, ఒకటేమో తనుజ ద గేమర్ 2.0 అని చెప్పి హార్ట్ సింబల్ చూపిస్తూ ఒక పోస్ట్ పెట్టింది. అదైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు తను పెట్టిన ద గేమర్ 2.0 అనేది తనకి ఫ్యాన్స్ ఇచ్చిందనమాట. అదే కాకుండా ఫ్యాన్స్ వచ్చేసి తన పైన బిగ్ బాస్ జర్నీకి సంబంధించి అన్ని ఫొటోస్ పెట్టి తన పైన ఒక సాంగ్ రాశారు. అంటే ఒక సాంగ్ కాదు, చాలా సాంగ్‌లు రాశారు. బట్ ఒక సాంగ్ మాత్రం ఇప్పుడు వైరల్ అయిపోయింది. తన దాకా వచ్చిన సాంగ్‌ని తను రీపోస్ట్ చేసిందనమాట. సో, ఇవి వచ్చేసి చాలా వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా తనుజకొచ్చేసి సాయిబాబా భక్తురాలనమాట. అంటే యాక్చువల్‌గా తను తన లాంగ్వేజ్‌లో పాడిన సాంగ్‌ని రీమిక్స్ లాగా తెలుగులో మనకి వినిపిస్తూ దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లు అయితే చాలా వైరల్ అయిపోతున్నాయి. ఇవి ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్‌లో పోస్ట్ చేసిందనమాట. ఇవి వచ్చేసి దానికి సంబంధించి ఇమేజెస్ పెడుతున్నా చూసండి. ఇవే కాకుండా తనుజ వచ్చేసి ఇప్పుడు యాక్చువల్‌గా 'బిగ్ బాస్' బజ్‌లో ఉన్నప్పుడు తను చెప్పిన మాటలన్నిటిని గూడా ఇప్పుడు కొంతమంది దాన్ని వైరల్ జేస్తున్నారు. ఏంటంటే, నేను లాస్ట్ వరకు వచ్చి కూడా ఓడిపోతాను. ఇది నాకు లైఫ్‌లో ప్రతిసారి జరిగేదే. నేను నా చేతికొస్తుంది వస్తుంది అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్‌లో అది నా చేయి జారిపోతుంది. అంటే మీరు గా బాగా అంటే దీనిలో డిప్రెషన్ నుంచి బయటకొచ్చి మీరు గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తానని చెప్పి తను శివాజీ గారితో చెప్పడం అదొకటి వైరల్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు స్ట్రాంగ్‌గానే ప్రతి చోట ఎక్కడికెళ్ళినా కూడా కమ్‌బ్యాక్ మామూలుగా లేదు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి ఈవెంట్‌లో వచ్చింది. సంక్రాంతి ఈవెంట్‌లో వచ్చినప్పుడు తనకు ఇచ్చినంత కాదు, తనకొచ్చినంత రెస్పాన్సు కళ్యాణికొచ్చింది. బట్ ఇంకెవ్వరికీ లేదక్కడ. కళ్యాణ్, తనుజకొచ్చిన రెస్పాన్స్ నాకు తెలిసినంత వరకైతే అక్కడ ఎవరికీ లేదు. శ్రీముఖి ఆఫ్‌కోర్స్ తను యాంకర్ కాబట్టి ప్రతిసారి తనొస్తూనే ఉంటది. తన జోనర్ వేరు. తనుజ కళ్యాణ్‌కిచ్చిన రెస్పాండు వేరుగా ఉంది. అదే గాకుండా ఇప్పుడు తను ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి వస్తారా అని చెప్పి కూడా చాలా వెయిట్ చేస్తున్నాం మనం. సో, అంటే ఇప్పుడు తనుజనైతే ఒక రేంజ్‌లో చూస్తున్నారు జనాలందరూ. అందుకనే తనిప్పుడు ఇంటర్వ్యూలకి రాట్లా, లైవ్‌కి రావట్లేదని చెప్పి అడుగుతున్నారు. తను రాకపోవడానికి రీజన్ ఏంటంటే, తను వచ్చేవైనా, చెప్పేవైనా చాలా వైరల్ అయిపోతున్నాయి కాబట్టి, తను చెప్పేవి కరెక్ట్‌గా చెప్పాలి అని చెప్పి, తను ఏది చెప్పినా వైరల్ అవ్వకుండా కరెక్ట్‌గా ఉండాలి, కరెక్ట్‌గా చెప్పాలని చెప్పి, ప్లస్ తను కొంచెం ఫ్రీగా ఉంటే ఏమన్నా చెప్పేవి కొంచెం ఫ్రీ మైండ్‌తో చెప్తుంది కాబట్టి, ఇప్పుడు హఠామూలు బిజీగా ఉంది కాబట్టి రావట్లేదనమాట. ఇదొచ్చేసి లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.